సంఘము దేని విషయంలో నమ్మకంగా ఉండాలి, సంఘము దేని విషయంలో తొలగిపోకూడదు అన్న విషయాన్ని మనం మాట్లాడుతూ ఉన్నాం. దేని విషయంలో సంఘము తొలగిపోకూడదు అంటే ఆసక్తి విషయంలో తొలగిపోకూడదు. అందుకే ఏటి మీద మన ఆసక్తి ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉన్న మంచి విషయముల మీద మనము ఆసక్తి గల వారమై ఉండాలి. నలుగురు స్నేహితులు ఏం చేశారో తెలుసా? వాడి మంచం మీద పడున్నవాడు, ఆడికి ఆసక్తి లేదు, ఉందో లేదో తెలియదు, కానీ వాడి స్నేహితులకు ఉంది ఆసక్తి. ఒరే, వీడు ఎన్ని రోజులు మంచం మీద పడి ఉంటాడురా, వీడిని యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్దామని వారిలో ఒకడు అన్నాడేమో. మరి ఆడిని అలా ఎత్తుకెళ్ళిపోయి పైకొప్పు పీకేసి అలా యేసు ప్రభు వారి ముందుకు దింపితే యేసు ప్రభు అన్నారు, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి, స్తోత్రం కలుగును గాక. వీరి ఆసక్తి చూడండి. అతడు బాగుపరచబడాలి అన్నటువంటి అతనికి ఉద్దేశం ఉన్నా లేకపోయినా స్నేహితులు అందరూ కలిసి తీసుకెళ్ళి అక్కడ దింపారు. అది ఆసక్తి అంటే. పెంకులు తీయడానికి వీరు కష్టపడ్డారు. మనిషిని ఇంటి మీదకి లాక్కెళ్ళడం సులువైన పనా? ఇక్కడి నుంచి అక్కడ దాకా మోయగలుగుతామా? అనేక నెలలుగా సంవత్సరాలుగా మంచం మీద ఉన్న వ్యక్తిని మంచానికి కట్టేసి మంచంతో సహా పైకొప్ప మీదకి లాక్కుపోయి అక్కడి నుంచి తాళ్ళతో కింద కుదిలేరంటే వాడు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు తన స్నేహితుడి మీద. ఇతడు నడిస్తే మేము చూడాలి, ఇతడు బాగుపడితే మేము చూడాలి, ఇతడు సరిగా భక్తి చేస్తే మేము చూడాలి, ఇతడు దేవుని యందు ప్రార్థనా పరుడుగా ఉంటే మేము చూడాలి అన్నటువంటి ఆసక్తి మనకున్నదా? తప్పిపోతుంటే ఆడి దారిని ఆడైపోతాడులే, చేసిన పాపం పోతుందా అంటారు.